మా వాటర్ ట్యాంక్ ని సరిగ్గా క్లీన్ చేయలేదు డాక్టర్. ఆ నీళ్లు దాగి మా వాడికి వాంతులు విరేచనాలు అవుతున్నాయి. ట్యాంక్ ని కడిగించేటప్పుడే శుభ్రంగా కదా కడిగించాలే. కడిగింది ఈడే. శుభ్రంగా కదా కడగాలి. శుభ్రంగా సోప్ వేసి మరీ కడిగినా. మరి నీళ్ళు ఎందుకు కల్తీ అయినాయే? సోప్ ట్యాంక్ లోనే మర్చిపోయినా. కొలాయి తిప్పింది కలకల్లాడే నీళ్ళొచ్చి కాళ్ళ మీద పడుతున్నాయి కదా, అందుకే మనకి నీటి విలువ తెలియడం లేదు. లీటర్ నీళ్ళ కోసం కిలోమీటర్ల తరబడి నడిచెళ్లే వాళ్ళు ఉన్నారు. కనీసం కలుషితమైన నీరైనా దొరికిందని కళ్ళకద్దుకుని తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరికి మంచినీరు అందుబాటులో లేదు. మరి వాళ్ళకి మంచినీళ్ళు అందించడం ఏ విధంగా? ఈ ఆలోచనే ప్రపంచంలోనే నంబర్ 1 యూట్యూబర్ అయిన మిస్టర్ బీస్ట్ గారికి కూడా రావడం జరిగింది. టీమ్ వాటర్ అనే పేరు మీద $4 కోట్ల ఫండ్ రైజ్ చేసి దాదాపు 20 లక్షల మందికి దశాబ్దాల తరబడి మంచినీళ్ళు అందించాలనుకుంటున్నారు. ఇంతకు ముందు ఆయన టీమ్ ట్రీస్ అనే పేరు మీద $2 కోట్ల ఫండ్ రైజ్ చేసి 2 కోట్ల మొక్కలు